కోమటాయన అన్న వచ్చి మాట్లాడారు, చూశారా మీరు? ఆర్యవైశ్య సంఘ నాయకుడు మాట్లాడారు, చేనేత కార్మికుడు మాట్లాడారు, స్వర్ణకారులు మాట్లాడారు, మాలలు మాట్లాడారు, మాదిగోళ్ళు మాట్లాడారు, సబ్బండ కులాలు నాయ బ్రాహ్మణులు మాట్లాడారు. సబ్బండ కులాలు అందరూ కింది నుంచి పైదాకా అందరూ మాట్లాడారు కదా. నార్త్ నుంచి వచ్చినటువంటి పూజారులు కూడా సౌత్లో ఉన్నటువంటి గుళ్ళల్లో చొరబడి ఈరోజు వాళ్ళ ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ పూజారుల సమస్య కూడా అందరి సమస్య కదా. మా ఊరు ఉంటుంది బ్రదర్, మా ఊరిలో కోమటాయన చచ్చిపోయింది. మీకు మాకు అలాగే ఏం సంబంధం అంటారు కదా. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కోమటాయన మన ఊరు కోమటాయన. నేను పల్లెటూరులో పుట్టిన, నాకు తెలుసు. దిగిట్లు అంటే తెలుసా మీకు? దిగిట్లు వాళ్ళ కిటికీకి మధ్య దిగిట్లు ఉంటాయి వెనకట. 7 గంటల రాత్రికి పోయినా సరే సౌకర్యం మా నాయన ఇమ్మన్నాడు ఇదనంటే ఏం పిల్ల కానీ తలుపు తీసి ఇచ్చేటోళ్ళు. వాళ్ళకు బంధం ఉండేది. ఎవరైనా వాళ్ళు కోమటోళ్ళు ఎవరు చచ్చిపోయినా సరే మా మాదిగైన పోయి డప్పు కొడతాడు, బ్యాగరైన పోయి బొంద తీస్తాడు. వాళ్ళందరూ తినిపోయినాకనైనా మమ్మల్ని పిలిచేటోళ్ళు. వాళ్ళ పెళ్లికో పేరంటానికో మమ్మల్ని పిలిచేటోళ్ళు, మా పెళ్లిలో పేరంటాకో వాళ్ళు పిలిచేటోళ్ళు. ఓ ఊరు వాతావరణం ఉన్నది. మారువాడి అయిన పెళ్లికి అయితే నేను ఎప్పుడు పోలే, వాళ్ళు నన్ను ఎప్పుడు పిలవలే. వాళ్ళకు మాకు బంధం లేదని చెప్తా ఉన్నా నేను. తెలంగాణ ప్రజలు నార్త్